సమావేశం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన వహించి ఆసుపత్రి అభివృద్ధి అంశాలపై చర్చించారు. పనిచేయని లిఫ్ట్ను రిపేర్ చేయించామని, రోగులకు అధునాతన సేవలు అందించేందుకు సిటీ స్కాన్ పరికరాల కోసం కృషి చేశామని తెలిపారు. మరుగుదొడ్ల ఏర్పాటు, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతతో వైద్యులు, సిబ్బంది, సమాజం అందరూ భాగస్వాములవ్వాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రిజిస్ట్రేషన్ కూడా పెంచాలన్న, ఇద్దరే ఉంటారు, లైన్ మాత్రం పెద్దగా చాలా ఇష్యూ. ఇక్కడ మనకు ఒక సిటీ స్కాన్ మొత్తం శాంక్షన్ అయి ఉంది. ఈ సిటీ స్కాన్ వల్ల అనేక మంది రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటది. బయట పోయి 8-10 వేలు పెట్టుకునే బదులు ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు. కొన్ని ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చేసిన వెంటనే ఆ సిటీ స్కాన్ ని ఇక్కడ అమర్చుకోవడం జరుగుతుంది. అదే విధంగా బ్లడ్ సెంటర్ అంటే బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ వల్ల ఎంతో మందికి జీవన ప్రదాత అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ లో ఎప్పుడు కూడా రక్తంని నిల్వ ఉంచుకుంటారు, ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. ఎప్పుడెప్పుడు దాతల నుంచి సేకరించి ఇక్కడ పేషెంట్స్ యొక్క రిలేటివ్స్ నుంచి కానీ, అటెండర్స్ నుంచి కానీ అవి తీసుకొని అక్కడ బ్లడ్ బ్యాంక్ లో ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఏ బ్లడ్ కు సంబంధించి ఏ అవసరం ఉన్నా మన హాస్పిటల్ ని కన్సల్ట్ చేసే విధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నాం. అదేవిధంగా టెస్ట్లకు సంబంధించి తెలంగాణ డయాగ్నోస్టిక్స్ టీ హబ్ కి సంబంధించి అది కూడా ఇక్కడ శాంక్షన్ చేయించుకున్నాము. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ చేయడానికి సహకరించిన మా సునీత మేడం గారికి, మా ఆర్డీఓ గారికి, మా డీసీ గారికి, ప్రత్యేకంగా మా యొక్క నామినేటెడ్ మెంబర్స్ కి మరియు మా కలెక్టర్ గారికి, ఇక్కడ కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలా. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారు చాలా ఏమంటారు దాన్ని చొరవ తీసుకొని ఫండ్స్ ని వెంటనే శాంక్షన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా